ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 15. నీవు ఆయనను నమ్ముకొనుము. 37వ కీర్తన 5వ వచనం. నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరి లాంటిది. ఇది పాత నిబంధనలో కనిపించే మాట. విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు. విశ్వాసం అనే మాట మనసుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష. విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం. నమ్మికలో ఇంతకంటే ఎక్కువ అర్థమే ఉంది. దానికి దృష్టి ఉంది, అనుభూతులు ఉన్నాయి. ఇది ఒక మనిషి మీద సంపూర్ణముగా ఆధారపడుతుంది. ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం. కాబట్టి ఆ దేవుని మీద ఇలాంటి నమ్మిక ఉంచుదాం. ఎన్ని ఆలస్యాలు అయినా, కష్టాలు వచ్చిపడినా, నిరాకరణలు ఎదురైనా, పరిస్థితులు ప్రతికూలమైన, మార్గం అర్థం కాకపోయినా, సంగతి ఏమిటో తెలియకపోయినా మార్గం సుగమమవుతుంది. స్థితిగతులు సుఖాంతమవుతాయి. మబ్బు విడిపోతుంది. నిత్య ప్రకాశం నెలకొంటుంది. విశ్వాసానికి విషమ పరీక్షలు ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు. శత్రు భయాన్ని కట్టిపెట్టు. నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు. గూట్లో కుదురుగా కూర్చున్న గువ్వ పిల్లల హాయిగా ఉండు. ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి నమ్మకముంచి హాయిగా సేద తీర్చుకో. ప్రైజ్ ది లార్డ్.